హాయ్ గైజ్, వెల్కమ్ టు దిస్ ఇస్ రాజు న్యాచురల్ వ్లాగ్స్ ఛానల్. ఎన్సిడి సర్వే నందు కుటుంబ సభ్యుని ఏ విధంగా యాడ్ చేయాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఆశా వర్కర్ నేము, వాలంటీర్ నేము, వాలంటీర్ పరిధిలో ఉన్న ఫ్యామిలీస్ రావటం జరుగుతుంది. ఆ ఫ్యామిలీలో మీరు ఎవరినైతే యాడ్ చేయాలనుకున్నారో వారి నేమ్ పైన టచ్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ముందుగా కొన్ని డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు కుటుంబ సభ్యుని ఈ విధంగా జోడించవచ్చు. చూస్తున్నారుగా మీరు ఇక్కడ ఫస్ట్ పేరు అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంటి పేరు, ఇంటి పేరు ఎంటర్ చేసిన తర్వాత లింగము కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వైవాహిక స్థితి, అంటే అతనికి వివాహం అయిందా అవ్వలేదా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పుట్టిన తేదీ, అంటే అతని ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ డేటు, మంత్, ఇయర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ఆటోమేటిక్గా వయసు అనేది మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే తండ్రి పేరు, అంటే పిల్లవాడిని యాడ్ చేయాలనుకున్నప్పుడు తండ్రి పేరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అతని విద్యార్హత, అంటే అతను ఎంతవరకు చదువుకున్నారు, పీజీ, డిగ్రీ, ఇంటర్, టెన్త్ బిలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఫోన్ నెంబర్ ఎవరిదని కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. తల్లిదా తండ్రిదా అని మనం తండ్రిది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నివసిస్తున్న స్థితి, అంటే వాళ్ళు గుడిసెలో నివసిస్తున్నారని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చిరునామా, మీది ఏ చిరునామా అయితే ఆ గ్రామము, మండలము, జిల్లా, స్టేటు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే అతనికి ఆరోగ్య బీమా ఉందా, ఉంది అంటే అవును అని సెలెక్ట్ చేసి, ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఆరోగ్యశ్రీ కార్డు అని, మతం అయితే ఏ మతం అయితే ఆ మతం అని సెలెక్ట్ చేసి, కులం బీసీడీ, బీసీఏ, బీసీసీ, ఓసీ ఇట్లా ఏవైతే అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా గుర్తింపు కార్డు, అంటే ఆధార్ గుర్తింపు కార్డు నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఉంటే కనుక అతనికి ఓటు ఉంటే కనుక ఓటర్ కార్డు నెంబర్ కూడా ఎంటర్ చేయవచ్చు. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో సమర్పించు పైన టచ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేస్తే యాడింగ్ అనేది అవ్వడం జరుగుతుంది.